రెడీగా ఉన్నారు డాక్టర్, మాట్లాడేద్దాం. హలో హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు కృష్ణవేణి అండి. కృష్ణవేణి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? వరంగల్ నుంచి మాట్లాడుతున్నానండి. ఓకే అండి కృష్ణవేణి గారు, ఈ రోజు మనతో పాటు డాక్టర్ స్పెషల్ ఉన్నారు డాక్టర్ అద్వైత్ గారు, ఆప్థమాలజిస్ట్. కంటికి సంబంధించి ఎలాంటి ప్రాబ్లం ఉన్నప్పటికీ సార్తో డిస్కస్ చేయండి. ఓకేనండి. కృష్ణవేణి గారు చెప్పండి. నమస్కారం అండి డాక్టర్ గారు. హలో, చెప్పండి అమ్మా, వినిపిస్తుంది, చెప్పండి. డాక్టర్, ఇది మా పాపకి ఇప్పుడు వచ్చేసి 15 years అండి. లాక్డౌన్ లో అసలు ఏమంటారు స్వెట్స్ అనేది లేకుండే. ఇప్పుడే లైవ్ చూస్తున్నాను, నేను చూసి మీకు కాల్ చేస్తున్నాను. సో ఏంటంటే బిఫోర్ ఒక 2 years బ్యాక్ అసలు తనకు స్వెట్స్ అనేది లేదు. సో ఇంకా ఇంకా పెరుగుతూ తనకి ఇంకా సైట్ కూడా పెరుగుతుంది సార్. కాదమ్మా, స్పెక్స్ లేదా స్పెక్స్ ఉందా ఇప్పుడు? స్పెట్స్ లేకుండేనండి, లాక్డౌన్ బిఫోర్ అసలు స్పెట్స్ లేకుండే. ఓకే, ఇప్పుడు స్పెక్స్ ఉందంటున్నారా? లాక్డౌన్ తర్వాత నుంచి స్పెట్స్ వచ్చినాయి. దాంతో పాటు ఏంటంటే ఇంకా 6 months కి ఏదైతే లెన్స్ ఉన్నాయో అవి చేంజ్ అవుతున్నాయి. 6 months కి చేంజ్ చేసేసుకోమంటున్నారు, కానీ ఇంకా పెరుగుతూ ఉంది, సైట్ మాత్రం పెరుగుతుంది, తగ్గట్లేదు. ఇప్పుడు ఏంటంటే కృష్ణవేణి గారు, ఈ సైట్ అనేది తగ్గదండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పాప గ్రోయింగ్ ఏజ్ కాబట్టి ఇప్పుడు మనకు ఈ సైట్ కూడా కొంచెం మందికి పెరిగే అవకాశం ఉంటుంది. ఈ పెరిగినా కూడా మనకి ఏంటంటే ఒక 18 years దాకే పెరుగుతుంది, ఆ తర్వాత ఆగిపోతుంది. సో ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 15 years కాబట్టి ఇప్పుడు మన ఎలా అయితే మన హైట్ పెరిగి ఒక ఏజ్ తర్వాత ఆగిపోతుందో, ఈ సైట్ కూడా ఏంటంటే ఒక ఏజ్ తర్వాత ఆగిపోతుంది. సో ఈ 18 years వరకు పెరగొచ్చు, లేదంటే అదే అలాగే ఉండొచ్చు, తగ్గే అవకాశం చాలా తక్కువ అండి అది. సో ఇప్పుడు ఏంటంటే లెన్స్ అనేది మనకి ఇంకా థిక్నెస్ వచ్చేస్తుంది కదా డాక్టర్, అలా? అవునండి దట్స్ కరెక్ట్. ఇప్పుడు ఏంటంటే మీరు ఇంకా అదే థిక్నెస్ గా ఇప్పుడు స్పెట్స్ కు కాకుండా మనకి ఇంకా వేరే సజెషన్ అంటూ ఏం లేదంటారండి? ఈ ఏజ్ లో ఇప్పుడు ఏం సజెస్ట్ చేయమండి. 18 years దాటాక మనము సర్జరీ చేసుకోవచ్చు, కానీ ఆ ఏజ్ వరకు స్పెక్స్ మాత్రం పెట్టుకోవాలండి. అంతగా స్పెక్స్ వేసుకోవడం ఇష్టం లేదంటే 15 years కాబట్టి కాంటాక్ట్ లెన్స్ ట్రై చేసుకోవచ్చు, ఒకేషనల్ గా వాడచ్చు, కాకపోతే స్పెక్స్ మాత్రం కంపల్సరీ పెట్టుకోవాలండి. ఓకే ఓకే డాక్టర్ గారు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి కృష్ణవేణి గారు కాల్ చేసినందుకు. మరి చక్కగా మీ అమ్మాయికి ఫస్ట్ డాక్టర్ గారు చూపించండి, దాని తర్వాత ఒక పర్టికులర్ ఏజ్ డాక్టర్ గారు చెప్తున్నారు ఇక్కడ 18 years వరకు మనకి స్పెట్స్ అంటే ఆ సైట్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడే ఎలాంటి ట్రీట్మెంట్స్ అన్నా కాషన్స్ అని తీసుకోండి. 18 years తర్వాత ఎలాంటి ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తారో డాక్టర్, అదే విధంగా వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ అండి వన్స్ అగైన్ ఫర్ కాల్ ద షో. మరి డాక్టర్ గారు, మనం ఆల్రెడీ వీఆర్ స్పీకింగ్ అబౌట్ ద ఎలర్జీస్ అండ్ ఆల్. కాలర్ మాట్లాడినట్టుగా మనం 15 years అంటున్నారు. జనరల్గా చూసుకున్నట్లయితే స్క్రీన్ టైం వల్ల పిల్లలకి చాలా ఇష్యూస్ వచ్చేసాయి. మీరు చెప్తున్నారు ఎన్నో థియరీస్ ఉన్నాయి వాళ్ళకి సైట్ అవడం వల్ల. సో ఈ థియరీస్లో మెయిన్ మనం బుల్లెట్ పాయింట్ తీసుకుంటే మాత్రం స్క్రీన్ టైం. అండ్ స్క్రీన్ టైంలో చూసుకున్నట్లయితే చాలా చిన్న పిల్లలు కూడా వాళ్ళకి స్పెట్స్ రావడం, సైట్ రావడం జరుగుతుంది. మరి ఎందుచేత అంటారు? ఇస్ ఇట్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద స్క్రీన్ టైమ్ ఏనా, లేకపోతే వాళ్ళకి ఇంకేదైనా వేరే ప్రాబ్లం ఉండొచ్చు అంటారా? సో ఇప్పుడు ఏంటంటే వన్ థియరీ ఇస్ ఇప్పుడు స్క్రీన్ టైం అండి. ఇప్పుడు చెప్పాను కదా, దగ్గర చూపు ఎక్కువ మనకి ఏంటంటే బాగా కాన్సన్ట్రేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి దూరం చూపు అనేది స్ట్రెంత్ తగ్గిపోతుంది. సో దూరం చూపు ఏదైనా వస్తువు కానీ ఏదైనా చదవాలంటే ఆటోమేటిక్గా మనకి స్పెక్స్ అవసరం ఉంటుంది. అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే జెనెటిక్గా ఆల్రెడీ అంటే ఫ్యామిలీలో ఎక్కువ నెంబర్ పేరెంట్స్కి ఎక్కువ నెంబర్ ఉన్నప్పుడు పిల్లలు కూడా ఆల్మోస్ట్ 60% మందికి చూస్తుంటాం, వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దట్ ఈస్ నెంబర్ 2. నెంబర్ 3 ఏంటంటే ఇప్పుడు యాజ్ వి గ్రో మనకు ఐ బాల్ కూడా ఒక షేప్ తీసుకుంటుంది. సో ఐ బాల్ ఇప్పుడు ఏంటంటే ఐ బాల్ కూడా షేప్ తీసుకున్నప్పుడు కొంతమందికి పెద్దగా ఉంటుంది, కొంతమందికి చిన్నగా ఉంటుంది. సో దానివల్ల కూడా మనకు సైట్ వస్తుంది. దట్ ఈస్ నెంబర్ 3. నెంబర్ 4 ఏంటంటే కొంతమందికి ఇప్పుడు అలర్జీ గురించి మాట్లాడడం కాబట్టి చెప్తాను. ఇప్పుడు అలర్జీ వల్లనే బాగా కొంతమందికి పిల్లలకి బాగా నలిపే అలవాటు ఉంటుంది. సో ఈ నలపడం వల్ల మనకి ఏంటంటే దానివల్ల కూడా ఐ బాల్ షేప్ అనేది మారిపోతుంది. సో ఈ ఐబాల్ షేప్ మారడం వల్ల మళ్ళీ ఇలాంటి పిల్లలు కూడా మనకి సైట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ ఐ ఎక్కువ రబ్ చేయడం వల్ల దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ as కెరటోకోనస్ అంటారు. కెరటోకోనస్ ఇస్ అ సీరియస్ ప్రాబ్లం. ఇప్పుడు ఏంటంటే అలర్జీ ఉన్న పిల్లలు బాగా కన్ను నలపడం వల్ల ఈ కంటి నల్లగుడ్డు యాక్చువల్లీ అందరికీ రౌండ్ ఉంటుంది. కన్ను బాగా నలపడం వల్ల ఈ రౌండ్ షేప్ పోయి కోన్ షేప్కి మారిపోతుంది. దీన్ని కెరటోకోనస్ అంటాం. సో దీంట్లో ఏంటంటే ఈ కంటి నల్లగూడ థిక్నెస్ అనేది సన్నపడుతుంది అనమాట. సో సన్నపడినప్పుడు మళ్ళీ మొత్తం విజన్ పోయే అవకాశం ఉంటుంది. సో ఈ అలర్జీ ఉన్న పిల్లలు మాత్రం 1 in 6 months కంపల్సరీగా ఐ చెకప్ చేయించుకుంటే ఇట్ ఈస్ బెస్ట్.